Hi my dear students, we are going to start the series of public speaking as well. So first of all, I'm very happy to help you with the public speaking content as well in our channel. So public speaking ni nenu Telugu and English bilingual lo aithe ivvali anukuntunnanu compulsoryga, endukante so most of the students, those who are already aware of spoken English, they are lagging with పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. అలాగే తెలుగులో ఎంతో బాగా మాట్లాడగలిగిన స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఏదైనా గ్రూప్లో మీటింగ్లా కానీ, లేదంటే ఏదైనా అసెంబ్లీలో, స్కూల్ అసెంబ్లీలో కూడా మాట్లాడాలంటే పిల్లలకి స్టేజ్ ఫియర్ అనేది బాగా కనిపిస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే స్టేజ్ ఫియర్ అనమాట. సో స్టేజ్ ఫియర్ని ఈజీగా పోగొట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే టు ఏస్ ద పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడమే కాకుండా స్టేజ్ ఫియర్ను కూడా మనము పోగొట్టుకుంటాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వీడియో కావాలి అంటే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇట్. సో దానికల్లా మీరు చేయాల్సింది ఏంటి అంటే గివ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ డూ యూ మీన్ బై పబ్లిక్ స్పీకింగ్? సో అసలు పబ్లిక్ స్పీకింగ్కి స్పోకెన్ ఇంగ్లీష్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ అది చెప్తాను చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్లో వచ్చేసరికి మనం యూస్ చేసే లాంగ్వేజ్ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకుంటాము. బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, పబ్లిక్ స్పీకింగ్ ఏదైతే ఉందో మనం మాట్లాడే విధానాన్ని, అది ఏ భాష అయినా కానీ మాట్లాడే విధానాన్ని మనం మెరుగుపరుచుకుంటాం. We enhance our communication skills, whether the language is Telugu, Hindi, Malayalam, Tamil, whatever it may be. అది ఏ లాంగ్వేజ్ అయినా సరే మన కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో మనం ఈ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటాం. అదే స్పోకెన్ ఇంగ్లీష్ అయితే వి విల్ లెర్న్ స్పోకెన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఎలా చేయాలనేది స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. ఓకేనా? సో దానికి డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ మెయిన్ components of public speaking, main content. సో పబ్లిక్ స్పీకింగ్లో వచ్చేసరికి నేను 4 మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఈ వీడియోని మీరు క్రాష్ కోర్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఐఎమ్ గివింగ్ ద మ్యాక్సిమం కంటెంట్ హియర్ ఇన్ దిస్ వీడియో. సో ప్రాక్టీస్ సెషన్స్ కావాలి అనుకుంటే యూ ఆల్రెడీ నో అబౌట్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ క్లాసెస్ ఆన్ పబ్లిక్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్రియేటివ్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ వేదిక్ మ్యాథ్స్, రైట్? సో డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద మెయిన్ కంటెంట్. పబ్లిక్ స్పీకింగ్లో ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రజెంటేషన్. ఓకేనా? ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్ అనేది మనం మాట్లాడే స్పీచ్ ఏదైతే ఉందో, అంటే అది గ్రూప్తోనా, ఒక 1-on-1 మీటింగ్లోనా, లేదా ఫ్రెండ్స్తోనా అనేది ఏది మాట్లాడినా దాన్ని మనం స్పీచ్ అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ నేను మాట అన్ని స్పీచ్ అని కన్వర్జేషన్ చేస్తున్నాను. సో అర్థం చేసుకోండి అలాగా. సో మనం ఏదైతే మాట్లాడే స్పీచ్ ఉందో దానికి ఫౌండేషనే ఈ ప్రిపరేషన్ అనమాట. ఓకేనా? సో ప్రిపరేషన్ అనేది ఫౌండేషన్ లాంటిది మన పబ్లిక్ స్పీకింగ్కి. సో ఫస్ట్ మనము రీసెర్చ్ చేయాలి, టాపిక్స్ని రీసెర్చ్ చేయాలి, ఎటువంటి టాపిక్ మాట్లాడితే పీపుల్ అట్రాక్ట్ అవుతారు అని. తర్వాత వాటికి సంబంధించిన ఇన్సైట్స్, అలాగే క్రెడిబుల్ సోర్సెస్. క్రెడిబుల్ అంటే ఏంటి? దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. మీరు ఇచ్చే మాటకి, మీరు ఇచ్చే ఒక స్పీచ్కి ఒక వాల్యూ అనేది మీరు తీసుకున్న వర్డ్స్ని, మీరు తీసుకున్న టాపిక్ ద్వారా రావాలన్నమాట. ఓకేనా? అలాగే ఆర్గనైజ్ చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. ఆర్గనైజింగ్ అంటే ఏంటి? ఒక వరుస క్రమంలో మనం దాన్ని ఒక పేపర్ మీద నీట్గా డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే మీ ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్, తర్వాత వాళ్ళ అవసరం ఏంటి, అసలు వాళ్ళు దేనికోసం వినాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలాంటిది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో అది తెలుసుకోవడం వల్ల ఏంటంటే కంటెంట్ డెలివరీ అనేది ఇంకా పర్ఫెక్ట్గా మనం అయితే ఇవ్వగలుగుతాం. ఓకేనా? సో మీ స్పీచ్ని క్లియర్గా డివైడ్ చేసుకోవచ్చు. అలాగా ఇంట్రడక్షన్ పార్ట్గా, తర్వాత మధ్యలో కంపెల్లింగ్ బాడీ అంటారు. ఓకేనా? తర్వాత కంక్లూజన్ ఇవ్వాలి. ఇంట్రడక్షన్ పార్ట్ ఉండాలి, మీరు ఏదైతే టాపిక్ తీసుకుంటున్నారో దాని గురించి డీటెయిల్స్ కంపెల్లింగ్ బాడీ పార్ట్లో ఇవ్వాలి. అలాగే ఇంపాక్ట్ఫుల్ కంక్లూజన్ కూడా ఎలాగ ఉండాలంటే మంచి ఇంపాక్ట్ చూపించాలి మీ స్పీచ్ మీద. ఓకేనా? ఆడియన్స్కి మంచి ఇంపాక్ట్ అనేది ఇవ్వగలగాలి. అటువంటి కంటెంట్ అనేది మనం తీసుకోవాలి, అలాగే ప్రిపేర్ చేయాలి. ఓకేనా?
సో మీరు ఏదైతే మెసేజ్ డెలివర్ చేస్తున్నారో, ఏదైతే స్పీచ్ ఇస్తున్నారో అది వాళ్ళకి స్మూత్గా క్లియర్గా వెళ్ళాలి అంటే ఈ ప్రిపరేషన్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంకా డీప్గా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ వాచ్ ద నెక్స్ట్ అప్డేటెడ్ వీడియోస్. ఇట్ ఈస్ వేర్ యువర్ వర్డ్స్ కమ్ టు లైఫ్. అంటే మీరు మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకున్నారు కదా, ప్రిపరేషన్ పార్ట్లో మొత్తం అసలు ఏం కావాలి, ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం తెలియాలి అనేది మీరు మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. ప్రిపేర్ చేసుకున్న పేపర్ చూపిస్తామా? నో. సో యూ మస్ట్ గివ్ ఇట్ అవుట్. అవునా? అది మీ మాటల ద్వారా దానికి ప్రాణం రావాలన్నమాట. సో ఇప్పుడు ఒక మ్యూజిషియన్, ఒక పాటలు రాసే వాళ్ళని లిరిక్స్ రైటర్ అంటారు. అవునా? సో ఆ లిరిక్స్ రైటర్కి మంచి మంచి పదాలు కూర్చి ఒక పాటలాగా చేస్తారు. కానీ మనం లిరిక్స్ చదువుతామా లేకపోతే పాట వింటామా? పాట కదా వినేది. సో ఆ పాట ఎందుకు వింటున్నాము? ఆ పాటకి పాడే అతను ప్రాణం పోస్తాడు. అవునా? సో తన మాటల ద్వారా, తర్వాత తన వాయిస్ ద్వారా ప్రాణం అనేది వస్తుంది. ఓకే? సో అలాగే మీ కంటెంట్ డెలివరీ కూడా చాలా చాలా క్లియర్గా ఉండాలి. అలాగే వాయిస్ మాడ్యులేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే పరిస్థితికి అనుగుణంగా మనం వాయిస్ని చేంజ్ చేస్తాం. దాన్నే వాయిస్ మాడ్యులేషన్ అంటాం. ఓకేనా? హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు హ్యాపీగా చెప్పగలగాలి, కామెడీ చెప్పినప్పుడు కామెడీగా చెప్పగలగాలి, సీరియస్నెస్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏదైనా మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అవును కదా? సో ఆ డిఫరెన్సెస్ని మనము డెప్త్ అండ్ ఎంపసిస్ ద్వారా మనము నేర్చుకోవాలి. సో దీస్ ఆల్ ఆర్ ద కాన్సెప్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ వైల్ యు ఆర్ ఇన్ ద జర్నీ టు ఏస్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలి అంటే ఈ టర్మినాలజీ మొత్తం కూడా మనకు తెలిసి ఉండాలి. డెప్త్ అంటే ఏంటి, ఎంపసిస్ అంటే ఏంటి, పేస్ అంటే ఏంటి, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి. ఓకేనా? సో ఇవన్నీ కూడా నేను మీకు కంటెంట్ అయితే కంపల్సరీ డెలివరీ చేస్తాను. ఓకే? సో లెట్స్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. బాడీ లాంగ్వేజ్ని బాగా నేర్చుకోవాలి, ఇంక్లూడింగ్ పోస్చర్. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన బాడీ పోస్చర్ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే మన హ్యాండ్ జెస్చర్స్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, తర్వాత ఎంగేజ్మెంట్ కూడా. ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనం మాట్లాడేదానికి అనుగుణంగా ఆలోచిస్తున్నారా లేదా, మనతో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇట్ ఈస్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనమాట. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ ఐ కాంటాక్ట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అదొక డీప్ కనెక్షన్, తర్వాత ర్యాప్ బిల్డ్ చేస్తుందన్నమాట మన ఆడియన్స్తో. సో ఎప్పుడు కూడా విజువల్ ఎయిడ్స్ ఉంటే చాలా చాలా బెటర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఏదైతే మెసేజ్ డెలివరీ చేయాలనుకుంటున్నారో విజువల్గా చూపించగలిగితే, ఐదర్ అది ఫ్లాష్ కార్డ్స్ ద్వారా కానీ, లేదంటే ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా కానీ, లేదంటే ఇంకేదైనా సమ్ విజువల్ ఎయిడ్. ఓకేనా? ఏదైనా మీరు యాక్ట్ చేస్తూ కూడా చూపించవచ్చు. దెర్ ఆర్ మెనీ మోర్ అదర్ వేస్. ఓకే? సో విజువల్ ఎయిడ్ కూడా మీరు ఇంక్లూడ్ చేస్తే కంపల్సరీగా కంటెంట్ డెలివరీ అనేది మంచి ఎంగేజింగ్ మేనర్లో ఉంటుంది. సో మనం చెప్పేది ఎందుకు? మన ఆడియన్స్ మనతో ఎంగేజ్ అవ్వడానికి. అవునా? సో వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతారు. కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంగేజ్మెంట్. వాట్ డూ యూ మీన్ బై ఎంగేజ్మెంట్? సో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఏదైతే చెప్తున్నారో అది వాళ్ళకి ఒక మెమరీ లాగా బ్రెయిన్లో మిగిలిపోవాలి. అలా మనము కంటెంట్ అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి. దాన్నే మనము ఎంగేజింగ్ అంటాం. ఓకేనా? ఎంగేజ్మెంట్ విత్ ఆడియన్స్ అంటాం. ఓకేనా? స్టేట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడే హూక్ స్టేట్మెంట్ అంటాం. ఇప్పుడు మనం డాన్సెస్లో హూక్ స్టెప్ అని అంటాం చూసారా, ఆ స్టెప్ బాగా గుర్తుండిపోద్ది. పాట మొత్తం మీద మిగతా స్టెప్స్ అన్నీ గుర్తుండకపోయినా కూడా హూక్ స్టెప్స్ అని యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? సో ఆ హూక్ స్టెప్స్ అనేది బాగా మైండ్లో గుర్తుండిపోతాయి అనమాట. అలాగే స్పీచ్కి కూడా హూక్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఆ హూక్ స్టేట్మెంట్స్ అనేవి ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళ స్పీచ్ అనేది ఆడియన్స్కి ఒక మెమరీ లాగా మిగిలిపోతుంటుంది. అలాగే మీరు ఇంకా ఏం చేయాలి అంటే స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఓకేనా? సో స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ని నేర్చుకుంటూ ఒక స్టోరీ లాగా మీరు చెప్పే మెసేజ్ కనుక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని మిక్స్ చేసుకుంటూ కంటెంట్ కనుక మీరు ఇవ్వగలిగితే ఆడియన్స్ ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతారు. అలానే కాకుండా వాళ్ళతో ఎమోషనల్ రెజొనెన్స్ అనేది మీకు డెవలప్ అవుతుంది. ఓకేనా?
కొంతమంది ఆడియన్స్ ఏంటంటే క్వశ్చన్స్ వేస్తారు, అలాగే డిస్కషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే కొంతమంది ఆడియన్స్కి యాక్టివిటీ బేస్లో మనం టాపిక్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. అవునా? చెప్పేది వినడం కన్నా చేస్తూ వినడం అనేది మంచి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కదా. సో యాక్టివిటీ బేస్డ్గా, సో యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని, సో పార్టిసిపెంట్ చేత యాక్టివిటీస్ చేపిస్తూ మన కంటెంట్ అనేది డెలివరీ ఇవ్వగలిగితే ఇంకా డీప్గా వాళ్ళ బ్రెయిన్లోకి ఈ కాన్సెప్ట్ అనేది వెళ్తుందనమాట. మీరు ఏదైతే స్పీచ్ ఇస్తున్నారో అది బాగా అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా పబ్లిక్ స్పీకింగ్ ప్రిపరేషన్ టైంలోనే మీరు క్వశ్చన్స్, ఖచ్చితంగా మనం ఏదైనా టాపిక్ చెప్తున్నాం అంటే పాజిటివ్స్ వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి. ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ని మనం ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉండాలంటే ఆ పర్టికులర్ టాపిక్ పక్కన థరో నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఓకే, సో మనం ఒక టాపిక్ చెప్తున్నాం అంటే దాని గురించి కంప్లీట్గా స్టడీ చేసి మనం ఇవ్వగలగాలి. దాన్ని మనము యూజ్ చేసుకుంటేనే, ఆ కంటిన్యూటీని మనం యూజ్ చేసుకుంటేనే కంపల్సరీగా మనం క్వశ్చన్స్ అనేవి హ్యాండిల్ చేయగలుగుతాం. అలాగే ఫీడ్బ్యాక్ని అడగటం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎలా ఉంది అని అడగాలి. ఓకేనా? అడిగితేనే కదా సో నెక్స్ట్ టైం మనం చేసేది కరెక్టా కాదా అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, రైట్? సో మీరు కూడా మర్చిపోకండి. నేను చెప్పిన కాన్సెప్ట్ ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్లో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఓకేనా? అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఫేస్ చేయడానికి ఎప్పుడూ రెడీగా అయితే ఉండాలి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఎంగేజ్మెంట్. అండ్ కమింగ్ టు కాన్ఫిడెన్స్ బిల్డింగ్. సో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ అంటే తెలుసు కదా. కానీ ఈ పబ్లిక్ స్పీకింగ్కి వచ్చేసరికి కంపల్సరీగా కాన్ఫిడెన్స్ని ఎప్పటికప్పుడు మనము డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పబ్లిక్ స్పీకింగ్కి. ఎందుకు అంటే ప్రతి ఒక్క మనిషికి పుట్టిన ప్రతి మనిషికి ఏదైనా డిజబిలిటీ ఉంటే తప్ప ప్రతి ఒక్క మనిషి మాట్లాడతారు. కానీ అందరూ ఎందుకు మంచి స్పీకర్స్ అవ్వలేకపోతున్నారు? రకరకాల రీజన్స్ ఉన్నాయి. రకరకాల రీజన్స్లో దగ్గర 90% ఎందుకు ల్యాగ్ అవుతున్నారంటే కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల. ఓకేనా? సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడలేదంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా ఎంతోమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తే మినిమం మాట్లాడటం కూడా రాని వాళ్ళు ఏది వస్తే అది మాట్లాడేసేవాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. అవునా కాదా? నిజమే కదా. సో మరి వాళ్ళు ఎందుకు బయటికి రాగలుగుతున్నారు? ఇంత చదువుకొని ఇంత గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్లో మింగిల్ అయ్యి ఉండి మనం ఎందుకు బయట మాట్లాడలేకపోతున్నాము? జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకేనా? సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాన్ఫిడెన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ప్రాక్టీస్ చేయండి. మీ స్పీచ్ని రిగరస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఫీడ్బ్యాక్ తీసుకోండి. తర్వాత మీరు ఇంకేదైనా బాగా చెప్పాలా, ఇంకేదైనా పాయింట్ యాడ్ చేయాలా అనేది మీకు మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వేసుకొని సక్సెస్ఫుల్గా నేను చెప్పాను అని మీకు మీరు సాటిస్ఫాక్షన్ తెచ్చుకునేంత వరకు కూడా స్పీచ్ అనేది మీరు ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. ఓకేనా? ఖచ్చితంగా మీ గురించి మీరు సెల్ఫ్ టాక్ అనేది చేసుకోవాలి. ఓకే, నేను ఇంత బాగా చెప్పాను, ఓకే నేను మంచిగా డెలివర్ చేశాను, ఇంత ఫస్ట్ టైం ప్రాక్టీస్ కన్నా కూడా సెకండ్ టైం థర్డ్ టైం ప్రాక్టీస్ ఇంత బ్యూటిఫుల్గా చెప్పాను అని మనం సెల్ఫ్ టాక్ చేయాలి. అలాగే మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. ఒక మంచి స్టేజ్ మీద ఒక 100 మంది అట్లీస్ట్ మీ ఐడియా ప్రకారం ఒక 10 మంది లేదా 20 మంది లేదా 50 మంది ముందు మీరు మంచిగా స్పీచ్ అనేది మంచి పొజిషన్లో ఉండి మీరు మంచి పోజ్ ఇస్తూ కాన్ఫిడెంట్గా మీరు మీ స్పీచ్ డెలివర్ చేస్తున్నట్టు మీరు విజువలైజ్ అంటే ఊహించుకోండి. ఓకేనా? అది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డప్ చేస్తుంది. అలాగే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, నర్వస్నెస్ అనేది కామన్, ప్రతి ఒక్క మనిషికి ఉండేదే. అమ్మో నాకే భయం వేస్తుంది, నేనే భయపడిపోతున్నాను అనుకుంటే సో వీ కెనాట్ ఓవర్కమ్ ఇట్. నర్వస్నెస్ అనేది ఇట్స్ ఏ కామన్ సైన్. దాన్ని మనము అలవాటు చేసుకోవాలి. సో ఎలా అలవాటు చేసుకోవాలి? రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తూ దాన్ని కామ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. నర్వస్నెస్ వచ్చింది కదా అని మనం టాపిక్ చెప్పడం ఆపేసామనుకో ఇంకెప్పటికీ చెప్పలేము. ఆ నర్వస్నెస్ని ఎప్పుడైతే రిలాక్సేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మనం కామ్ చేస్తూ ఉన్నామో కన్ఫామ్గా మనం ఏం చేయగలుగుతామో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోగలుగుతాం. ఓకేనా? నర్వస్నెస్ ఉండటం అనేది ఒక పాజిటివ్ సైన్గా మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే నర్వస్ ఎందుకు వస్తుంది? మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి నర్వస్నెస్ వస్తుంది. అంటే కంగారు, భయం. అవునా? సో ప్రాక్టీస్ చేయని వాడికి భయం రాదు, ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు భయం వస్తుంది. కాబట్టి అది మీకు ఒక
ప్రోగ్రెసివ్ స్టెప్, అది పాజిటివ్గా తీసుకోండి. డెఫినెట్గా మీరు నర్వస్నెస్ని ఓవర్కమ్ చేస్తారు. ఓకేనా? సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ పబ్లిక్ స్పీకింగ్. సో finally, at the end of the video, I would like to give you one suggestion. See, మీకు పబ్లిక్ స్పీకింగ్ గురించి ఒక రోడ్ మ్యాప్ అనేది ఉంటే కంపల్సరీగా మీరు పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోగలరు. ఓకేనా? సో దానికి మీరు ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. సో చాలా బేసిక్ స్టెప్స్ ఉంటాయి, చాలా మనం కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. ఓకేనా? సో కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవడానికి నేనైతే మీకు కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. ఓకే? సో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్గా మీకు ఒక కోర్స్ రూపంలో అయితే నేను మీకు అందిస్తున్నాను. సో ఎవరైనా పబ్లిక్ స్పీకింగ్ గురించి నా ఎక్స్ప్లెనేషన్, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి పబ్లిక్ స్పీకింగ్ గురించి క్రాష్ కోర్స్ లాగా కానీ లేదంటే 30 days కోర్స్ లాగా కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వటం మర్చిపోకండి, అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఓకేనా? అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ అండ్ మోర్ క్లాసెస్ కోసం కంపల్సరీగా మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, నా వాయిస్ కొంచెం లోగా వస్తుంది. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోస్ నుంచి వాయిస్ హై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.